వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకని ఓడిపోయిందంటారు? వైఎస్ఆర్ పార్టీ చాలా సంక్షేమ పథకాలు ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. సరే, రాజకీయంలో అనేది ప్రజలు కట్టినటువంటి పన్నులతోనే ఆ డబ్బును రొటేట్ చేస్తూ ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ సంక్షేమ పథకాలు అనేది ప్రజలకి చేరువ చేయడంలోనే గొప్పతనం ఉంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ లేదా తన ఆలోచన విధానంలో కానీ లేదా పార్టీలోని గతంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ క్లాసులు అవి చెప్పినప్పుడు నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను, నా ఓటమికి కారణం ఏంటని అడుగుతూ ఉన్నాడు. మరి అలా అయితే చెప్పలేరు, ఎందుకంటే అతని బాసు అతని ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు కూడా చెప్పాలా. ఒక నాయకుడు తప్పు చేసినప్పుడు సార్ మీరు ఇది తప్పు చేస్తున్నారు, మీ పందా మార్చుకోండి అని చెప్పాలా. కానీ అతను డిక్టేటర్, అతనేంటి ఒక హిట్లర్ డిక్టేటర్. అంటే అతని మాట తప్ప రెండో మాట చెల్లాలని అనుకునే పద్ధతి కాదు. భయాలు ఆ నోటి ఉన్నటువంటి మంత్రులకి ఎంపీలకి ఎమ్మెల్యేకి అతని దగ్గరికి వెళ్ళాలంటే భయం, తలుపు తీసుకొని వెళ్ళాలంటే భయం, అక్కడికి వెళ్ళి అతనికి ఏది చెప్పాలంటే భయం. అమ్మో నన్ను ఏడు మంత్రి పదవి నుంచి తీసేస్తాడో, ఎమ్మెల్యే పదవిని తీసేస్తాడో, ఎంపీ పదవి భయం. ఆ భయంతో బతికారు ఆనాటి ఎమ్మెల్యేలు ఎంపీలు. ఇతను చేసినటువంటి తప్పిదం నేను చెప్తాను, ఆలకించండి. ఏం చేశాడో తప్పిదం అనేది. సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళుగా భావించుకోవాలా. ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే సంక్షేమం ఒకటి, అభివృద్ధి ఒకటి, ట్రాక్ ఆ రెండు చేస్తేనే ఎవరైనా సక్సెస్ అవుతారు. నువ్వేం చేసావు? సంక్షేమానికి వచ్చినటువంటి అరకొరకు నిధుల్ని నువ్వు సంక్షేమానికి వేయడం మొదలెట్టావు, అభివృద్ధి అనేది శూన్యం చేస్తావు. ఈ రాష్ట్రంలోనే ఒక్క రోడ్డు కానీ, ఒక్క కాలువ కానీ, ఒక్క కల్వర్ట్ కానీ, లేదా ఒక పార్క్ కానీ, లేదా ఒక అంగన్వాడీ భవనాలు కానీ, లేదా ఒక సమాజ భవనాలు కానీ, లేదా ఒక కళ్యాణ మండపాలు కానీ, లేదా ఒక బ్రిడ్జిలు కానీ, లేదంటే ఒక అమరావతి రూపకల్పన కానీ, ఆ నదుల అనుసంధానం కానీ, పట్టిసీమ ప్రాజెక్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అమరావతి లాగా ఉన్నదో ఇప్పుడు మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ప్రాజెక్టులు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే నువ్వు కంప్లీట్ చేసావా? లేదా మౌలిక వసతుల రూపకల్పనకి ఎప్పుడైనా పెద్దపీట వేసావా? ఏది సమీక్షించావు? ఏది పరీక్షించావు? నీకు సలహాదారులు 100 మంది సలహాదారులు 110 మంది సలహాదారులు పెట్టుకున్నావు. వాళ్ళు ఏమైనా మీకు సలహాలు ఇస్తే నువ్వు తీసుకున్నావా? వాళ్ళకి శాలరీస్ 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు శాలరీస్. ఇప్పుడు ఉన్నటువంటి ఈనాటి ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తోనే అమరావతి రూపకల్పన విషయంలో ఏమైనా అయితేనేమి, పోలవరం ఏ రకంగా అయితే ఇప్పుడు జాతీయ ప్రాజెక్ట్ అది అక్కడి నుంచి నిధులు సమకూర్చంలోనే దాన్ని కంప్లీట్ చేయడంలోనైతేనేమి, నదుల అనుసంధాన విషయంలోనైతేనేమి, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతుల రూపకల్పన విషయంలోనైతేనేమి, ఒక రోడ్ల విషయం అయితేనేమి, ఒక కాలువల విషయంలో అయితేనేమి, ఒక కలవట్టు విషయంలోనైతేనేమి, లేదా రహదారులు లేనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. దానికి రహదారులు కల్పించడంలోనైనా ఒక పక్క నుంచి అభివృద్ధిని సాగనిస్తున్నారు, ఓ పక్క నుంచి సంక్షేమానికి వచ్చినటువంటి నిధులు పెద్దపీట వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతోనే అనుసంధానం చేసుకుని వెళ్ళి అది మోడీ గారిని మెప్పించుకొని పవన్ కళ్యాణ్ గారితో చక్కగా డిప్యూటీ మేయర్తో మాట్లాడుకొని ఈ మూడు పార్టీలు సమన్వయం చేసుకొని ఆ మంత్రులు అక్కడ ఆ పార్టీకి ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు కదా, జనసేన మంత్రులు కానీ ఇలాగే ఇక్కడ ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ ఎప్పటికప్పటికి వాళ్ళలోని అవేర్నెస్ని కలిగించి నియోజకవర్గంలో మీరు తరచూ ప్రజలతో మమేకమై ఉండాలా. వాళ్ళకి ఏదైతే ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేయాలా. ఎక్కడైతే మౌలిక వసతులు లేవో, రూపకల్పన లేవో దానికి అనుగుణంగా పనిచేయాలా. ప్రజల దగ్గరలో ఉండాలా ప్రజలకి అని ఒక విజన్తో ముందుకెళ్తున్నాడు. అలాగే లోకేష్ బాబు గారు ఇంతకుముందు స్కూల్ వ్యవస్థ చూసుకోండి, ఇప్పుడు స్కూల్ వ్యవస్థ చూడండి. చక్కగా వాళ్ళకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేసి 6 నెలలకి ఒక్కసారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులతోనే, ఇక్కడ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సమావేశాలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ పిల్లలు ఏమైనా కానీ తప్పిదాలుగానే గురవుతున్నారంటే వీళ్ళకి చెప్పించి వీళ్ళు ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ వీళ్ళు తీసుకొని 6 నెలలకు ఒకసారి చేయడం. పుస్తకాలు కానీ, షూస్ కానీ, లేదా బ్యాగులు కానీ, అలాగా డొక్కా సీతమ్మ గారు దీంతోనే మధ్యాహ్న భోజన పథకం పెట్టి దానికి ఒక రూపకల్పన చేసి, అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతి పేదవాడికి కూడా అవకాశం కల్పించి, పేద మధ్యతరగతి బువ్వ లేకపోతే ఫుడ్ లేకపోతే వాళ్ళకి ఈ సమాజంలో ఏటి కావాలండి, ఈ యొక్క దీనికి కట్టుకున్నందుకే గుడ్డ, ఉన్నందుకు ఇల్లు, తిన్నందుకు తిండి, కూడు నీడ, ఈ 3 కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే క్యామలు, వైను మైను ల్యాండ్ శాండ్, ఇది కాకుండా పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని లడ్డు రూపంలోని నెయ్యి కల్తీ, ఒకటే టేకి చెట్లు ఏదైతే ఉన్నాయో ఎర్రచందనం చెట్లు, ఇది కాకుండా ఎవడ భూములు పడితే భూములు దోచేయడం. ఆ భూముల్లోనే నేను సంపాదించాను, నా తాత సంపాదించాడు, మా అమ్మగారికి ఇచ్చాడు, మా అమ్మ సంపాదించి నాకు ఇచ్చింది, దాని మీద నీ ఫోటో. ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి పోనీ ఏమైనా మీరు ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఫోటో వేసుకోండి ఆ కాగితాల మీద, ఆ బుక్కుల మీద, మీరు ఇచ్చినటువంటి పట్టాల మీద. మా తాత ఇచ్చినటువంటి ఆస్తి మీద నీ పట్టా ఏట్రా బాబు, నీ ఫోటో ఏటని అడుగుతున్నాను. భూమి కొలతలు ఉన్నాయనుకో, నీ ఫోటోతో లక్షలాది రూపాయలు నీ ఫోటో వేసుకొని ఆ సర్వే రాయి మీద కూడా నీ ఫోటో, లక్షలాది రూపాయలు. మరి నువ్వు ఏం చేసావు? అంతా కూడా అన్యాక్రాంతంగా గురి కాపాడ్డది. నువ్వు అంతా దాచుకోవడమే తప్ప నీ ప్రభుత్వంలో ఏం చేసావు? దోచుకోవడము,
దాచుకోవడము. ఎక్కడైనా చరిత్రలో ఉందండి ఏ రాష్ట్రంలో ఈ భారతదేశంలోనే ఆ రోజు ఒక మందు షాప్కి వెళ్తే ఈరోజు పబ్లిక్ ఛాలెంజ్ అని చెప్తున్నా. ఆ రోజు వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు. వేలాది కోట్ల రూపాయలు మందులో స్కామ్కి మీరు తిన్నారని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే వైన్ షాప్కి వెళ్ళి ఒకరు పర్చేజ్ చేస్తే కార్డు కానీ ఇప్పుడైతే చూడండి కార్డు పర్చేజ్ చేయమంటున్నారు, డబ్బులు ఇస్తే తీసుకోవడం. అప్పుడు కార్డు పర్చేజింగ్ ఉందండి, నగదు ఇస్తేనే, నగదు లేకపోతే వెళ్ళిపోవడమే. ఇదేంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మీరంతా కూడా కార్డులు ఉపయోగించాలి, ఏటీఎం పేటీఎంలు అన్నీ ఉపయోగించాలంటే నువ్వు ఆ రోజుల్లోనే దోపిడీకి గురి కాపాడి వేలాది కోట్ల రూపాయలు దోచుకోవడం నిజం కాదా? చెప్పండి, నిజం కాదు అనుకోండి. ఈ రాష్ట్రాన్ని సంపద అంతా కూడా సర్వనాశనం చేయబట్టే ఈరోజు ప్రజలు నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ 11. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ. వెంకటేశ్వర స్వామికి మీరు ఏడ్ చేశారండి లాడు దాంట్లో నెయ్యి. ఆ రోజు గగ్గోలు పెట్టినా సరే మీరు నెయ్యి దాంట్లోనే చాలా వెంకటేశ్వర స్వామి చాలా గొప్పోడండి. శిక్ష 100% ఎవరైనా అనుభవించవలసిందే. ఇంకా ఉంది, ఆ శిక్ష సరిపోలేదు మీకు. ఆ రోజు మీరు నెయ్యిలోని చేసినటువంటి కల్తీ ఈ రోజు కూడా దేవుడు మిమ్మల్ని క్షమించాడు. ఎప్పుడు దేవుడు క్షమించాడు? మీరు ఏదైతే సంక్షేమ పథకాలు ఇన్నేసారి నేను ఓడిపోయినది ఇప్పుడు నేను చెప్పాను క్లియర్గానే. మీరు దోచుకున్న దోపిడి ఈతగా ఇచ్చి తాటికే పంచారు. కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు. విజ్ఞులు ఏనాటికైనా సరే, ఈనాటికి కాదు, నేటికి కాదు, రేపటికైనా సరే మీకు తగిన గుణపాఠం చెప్తారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ ఓడిపోయామని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఓడిపోయారు అంటారు? సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఓడిపోయారు అని అనుకోవడం వాళ్ళ అవివేకం, అమాయకత్వం అని అనుకోకూడదు. వాళ్ళ అమాయకులు కాదు, వాళ్ళు గుడిలో లింగాన్ని మింగేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ అమాయకులు కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజల సొమ్మే ప్రజలకి చేరవేస్తున్నారు. ఒక సామెత ఉంటుంది, కోడి ఏకలు పీకేసి దానికి గింజలేసి మళ్ళీ అవి ఏరుకొని తినేటట్టు. ఈ సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు ఓడించలేదండి. వాళ్ళ అక్రమాలు, వాళ్ళు చేసే అల్లకొల్లాలు, వాళ్ళు చేసే స్కామ్లు, వాళ్ళు చేసే భూదందాలు, వాళ్ళు చేసే అనేక రకమైన అన్యాయాల వల్ల వాళ్ళని ప్రజలు ఓడించారు. అంతేగాని సంక్షేమ పథకాలు ఇచ్చాము మేము ప్రజలకు మంచి చేసాము అనుకుంటే మాత్రం అది తప్పు. సంక్షేమ పథకాల వల్ల కాదు. మన దేశంలో సంక్షేమ పథకాలు ప్రతి రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న వాళ్ళందరినీ మేమే టాప్ అనుకుంటే కాదు కదా. సంక్షేమ పథకాలు కేవలం ఇచ్చేది ప్రజల సొమ్ము మాత్రమే. ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలు మా జోబుల్లోంచి ఇచ్చేస్తున్నాం, మమ్మల్ని గెలిపించండి అని మాట్లాడితే అది చెప్పాను కదా అవివేకం, అంతే. దీనికి మనం ఉదాహరణగా చెప్పుకుంటే అండి, వీళ్ళని గెలిపించిన దానికి ఫస్ట్ పాయింట్ భూదందాలు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసి రైతులు నడ్డి విరిచారు. గన్ కల్చర్ అనేది లేనప్పుడు అన్యాయంగా అక్రమంగా లైసెన్సులు కొందరు ఆయనకు సపోర్ట్ చేసే కొందరు వ్యక్తులకు ఇవ్వడం. ఆ మధ్య మనం కడపలో కూడా చూసాం, రోడ్ల మీదకి వచ్చి గన్నులతో కాల్చుకోవడం. అవే కాకుండా గంజాయి స్కాములు, అవే కాకుండా క్రైమ్ రేట్ పెరగడం. వాళ్ళ పక్క ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఎదిరించిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళు వేటాడి వాళ్ళకి అన్యాయం చేయడం. వాళ్ళు చేసే 1-2 కాదండి, వాళ్ళ స్కాముల వల్లే వాళ్ళు ఓడిపోయారు తప్ప సంక్షేమ పథకాల వల్ల అని వాళ్ళు అనుకుంటున్నారేమో. సంక్షేమ పథకాలు కాదు, వాళ్ళ యొక్క పార్టీ 151 సీట్లలో గెలిచిన ప్రతి వ్యక్తి, వాళ్ళ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తలు ఎవరైతే గెలిచిన వ్యక్తులకు సపోర్ట్ చేసి స్కాములు చేశారో అవన్నీ ప్రజలు బాగా చూశారు. ఆ చూడడం వల్ల విసుగు చెందారు. 5 సంవత్సరాలు విసుగు చెంది నిరాశపడి ఎప్పుడురా 2024 ఎలక్షన్స్ వస్తాయి, వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెడదాం, ఇంకా కాలగర్భంలో కలిపేసి మహాసముద్రంలోని ముంచేద్దామని వాళ్ళు మన ప్రజలు చేసిన ఒక పని వాళ్ళు ఈరోజు ఓడిపోయారే కానీ సంక్షేమ పథకాల వల్ల కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది, వాళ్ళు కూడా సంక్షేమిస్తున్నారుగా, మరి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారుగా, మరి వాళ్ళు చాలా కార్యక్రమాలు మొదలుపెట్టారుగా. ఒకవేళ కానీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారని కానీ వాళ్ళు కూడా వీళ్ళలాగా అక్రమాలు చేస్తున్నారని కానీ ఏమైనా కానీ ప్రజలు భావించినట్లయితే వాళ్ళని పక్కన పెడతారు. వాళ్ళు పక్కన పెడితే మాత్రం వీళ్ళు మాత్రం గెలిపించుకోరు. ఇంకోసారి ఇంకేమైనా పార్టీ ఉందేమో చూసుకుంటారు తప్ప వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం కాలగర్భంలో కలిపేశారనే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే అభివృద్ధి దశలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా మీకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఐటీ రంగంలో కావచ్చు, అభివృద్ధి దశలు కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఏ రకంగా అనిపిస్తుంది? ఐటీ అంటే ఇంకా స్టార్ట్ అయింది కదా, ఇంకా మనకి స్టార్ట్ అవుతున్నది ఐటీ. ఇప్పుడు వైజాగ్ కూడా ఏదో గ్లోబల్ అయితే వస్తున్నది కదా తెలిసి. ఇప్పుడు వైజాగ్ కూడా చాలా బాగా డెవలప్ అయింది కదా. మేము చిన్నప్పుడు చూసిన వైజాగ్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు పూర్వం వైజాగ్ ఎల్లంతోటతో ఉండేది, ఇప్పుడు అక్కడెక్కడ విజయనగరంతో కలిసిపోయింది. అంత డెవలప్మెంట్ అవుతున్నది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే ఇంకా బాగా డెవలప్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవి వస్తే ఇంకా బాగా డెవలప్. మెయిన్ ఏంటంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఒకటి ఉంది, అది మన అంటే సెంట్రలైజ్డ్ అనమాట. చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడ సెటిల్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు నేవీ క్వార్టర్స్ ఉన్నాయి చూసారా, డాక్ యార్డ్ ఒకటి, షిప్ యార్డ్ ఒకటి, హిందుస్థాన్ షిప్ యార్డ్ అని ఉంది కదా, అది
ఒకటి, ఇవన్నీ ఉన్నాయి కదా, BHP ఒకటి. ఈ మధ్యన హిందుస్థాన్ జింక్ ఎత్తేసారు, అది కూడా ఉంటే మన పొల్యూషన్ అంటే ఎక్కువ అయిపోయింది. పూర్వం క్యాల్టెక్స్ అని ఉండేది, అది ఇప్పుడు HPCL కింద మారింది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వచ్చే మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఏది వచ్చినా ఒకటేనండి, ఆర్డినరీ పీపుల్కి ఏమి తేడా ఉండదు. ట్యాక్సులు వాళ్ళకే కదా పడేది అంతాను, ట్యాక్సులు పెరిగాయి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మరి గెలకపోవడానికి గల కారణం ఏంటంటారు? గెలవకపోవడానికి కారణం అంటే స్పెసిఫిక్గా ఏం చెప్తాం, ఆయనకంటే ఈయన బెటర్ చేస్తాడేమో అని ఈయన చేస్తారు. ఆయన వాటికి ఎక్కువ కొన్ని ఇవన్నీ ఏవో పొలిటికల్ ఇవి జరిగి, అవన్నీ పొలిటికల్ వ్యవహారం జరిగి ఈయన ఇందులోకి వచ్చారు, ఈ కూటమి ప్రభుత్వం. అందులో మోడీ గారి మీద ఇప్పుడు పాజిటివ్గా జనాలు ఉండరు, ఈయన మోడీ గారితో కలవడం ఇది కూడా అడ్వాంటేజ్ అయింది. ఆ తర్వాత జనసేన పార్టీ కూడా కలిసింది కదా, ఈ ముగ్గురు కలిసేసరికి. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి? బాగుందని అనిపిస్తుంది. అంటే కొన్ని ఇంకా యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ అవ్వాలి, అవన్నీ అలా కాగితాల మీద ఉంటే శిలాపలకాలు వేసి వదిలేశారంటారు, అలా కాకుండా అయితే బాగుంటుంది డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకని ఓడిపోయారంటారు? 11 సీట్లకే పరిమితం అయిపోయారు, ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు ప్రజలకి కనబడిందల్లా హింస, అభివృద్ధి లేని కార్యక్రమాలు, ఏమంటే సంక్షేమ కార్యక్రమం చేసాము అది ఇది అంటున్నారు, కానీ అవేం కనబడలేదు. ఆయన చేసిన పరిపాలనలోన అవినీతి, అక్రమం, భూదందాలు, తర్వాత ప్రతి ఒక్కరి పైన అరాచకాలు చేసి ఇబ్బందులు పెట్టి నానా సంఖ్యలు నాయకించారు ప్రజల్ని, కనుక ఆయనకి నామాలు ఇచ్చారు. అది విషయం. తర్వాత ఏమైందంటే శుక్రవారం వచ్చిందంటే విశాఖపట్నంలో భయం వేసేదండి. ఆంధ్ర రాష్ట్రంలో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడ శుక్రవారం వస్తే భయం వేసేది. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు, అవన్నీ చూశారు. అలాగ క్రమేపీ చూస్తుంటే రకరకాలు అంత దోపిడీలు బయటకు వచ్చాయన్నమాట. చాలా ఇసుల దోపిడీ, మద్యంలో దోపిడీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో దోపిడీ, అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి ఏది ముట్టుకుంటూ అదే దోపిడీ కింద బయటకు వచ్చేయడం వలన ఆ విధంగా నామాలు ప్రజలు జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా నామాలు పెట్టారు. తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరకామైన చిన్న దొంగతనం ఏంటి, పెద్ద దొంగతనం ఏంటంటే దేవుడు సొమ్ము. అందుకే ఎవరు తప్పు చేశారో ఆయన వెంటనే వచ్చి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, అందరూ నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ అరాచకాలు, అకృత్యాలు ప్రతి ఒక్కరికి, నిరుపేద కుటుంబాలకు కూడా ఇబ్బంది పెట్టేవారు. ఇసుక మాఫియా, ఇల్లు కట్టుకున్న లేపేవారు, ఏది చేద్దామన్నా చేసుకోలేకపోయారు. ఆ విధంగా చాలా దారుణంగా పరిస్థితి లాస్ట్ 2019-24 వరకు ఉండేది సార్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా జాగ్రత్తగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యేలకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ చాలా జాగ్రత్తగా పరిపాలించాలని చెప్పి చెప్తున్నారు, సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో అవినీతి అక్రమాలు ఏమి ఉండవు సార్, పద్ధతిగా పరిపాలన చేయాలని చెప్తారు. అదే విధంగా మీరు నడుచుకుంటున్నారు సార్ జనాలు, నాయకులు కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ. లిక్కర్ స్కాము జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఓడిపోయారంటారు? 11 సీట్లకే పరిమితం అయ్యారు. చాలా మంది అనుకుంటారు సార్, ఈ ప్రభుత్వం చాలా దోపిడైంది, స్కామ్ అయింది, చాలా మంది రకరకాలు ఊహించుకుంటున్నారు. మరి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాం కదా, ఈ అవకాశం ఇచ్చినంతకి బాగానే చేసి కొన్ని విధాలకు మాత్రం బాగోలేదు. మళ్ళీ మా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందని మళ్ళీ ప్రజలు మొగ్గు చూపారని అనుకుంటున్నాను. అంటే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇస్తూ అన్ని చేస్తూ ఉంది. అంటే గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, మరి ఎందుకని మరి వైసీపీకి దూరం చేసుకొని మరి కూటమికి పట్టం కట్టారు ప్రజలు? కూటమి అంటే మూడు ఒకటయ్యాయి కదా సార్, బీజేపీ, పవన్ కళ్యాణ్, 3 ఒకటైపోయాయి. కాబట్టి ఎలాగుంటుందో ప్రభుత్వం చూద్దామని మళ్ళీ మార్చారు అనుకుంటారు జనాలు, ఈ 5 సంవత్సరాలు ఎలాగుంటుందని.